తెలంగాణ ప్రాంతంలో సహజ ఆర్థిక వనరుల దోపిడీ తీవ్రంగా జరుగుతోందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ 12వ స్మారకోవాస్య స్ఫూర్తి సదస్సును హైదరాబాద్ మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ తెలంగాణ సహజ వనరుల దోపిడీ ఏ విధంగా జరుగుతుందో విద్యావంతులు తమకు తామే ప్రశ్న వేసుకోకపోతే ముందుకు పోవడం సాధ్యం కాదని అన్నారు. ఈ సమాజానికి చెందిన సహజ వనరులు ఎవరి చేతిలో ఉన్నాయి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వీటిని తెలంగాణ సమాజానికి చెందినట్లు ఎట్లా చేయాలని ప్రశ్నించుకోవాలని అన్నారు. దోపిడీదారులను వారికి వత్తాసు పలుకుతున్న వారి దోషులుగా సమాజం ముందు ఉంచాలని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అంటున్నామని కొట్లాడిన వారు భాగం కాకుంటే తెలంగాణ ముందుకు ఎలా పోతుందని ప్రశ్నించారు. విద్యావంతులు వేదిక ప్రస్తుత కర్తవ్యం పౌర సమాజం ఎలా నడుచుకోవాలో ప్రణాళిక చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజం తన సమతుల్యత కోల్పోయేటువంటి ప్రమాదం ఉందా? నేను ఆచార్య హరగోపాల్ గారు ఆ సభలో ఉన్నారు. నేను ఒక ప్రస్తావన చేసిన సభలో 487 చెరువులు, కుంటలు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరంలో నగరానికి ఆనుకొని ఉన్నాయి. వాటినన్నిటిని పూర్తి చేసి మిగిలింది తర్వాత పూర్తి చేసి మనం పూర్తి చేసి మరి వేరే సంగతి. ఎవరు ఆ పూర్తి చేసిన వాళ్ళు ఎవరు? ఈ సమాజానికి చెందినటువంటి సహజ వనరులు ఎవరి చేతిలో ఉన్నాయి? వీటిని మళ్ళా ఎట్లా తెలంగాణ సమాజానికి చెందేట్టు చెయ్యాలి? ఇది ఒక తీరుగా పునశ్చరణ. ఇది నేను కోదండరామ్ గారు కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంగా వచ్చినటువంటి చర్చ, ఆ తర్వాత కొనసాగినటువంటి చర్చ. ఎక్కడి నిమిషాలు గోవేడి అంటే ఎక్కడేసినాం అక్కడే నిమిషాలు, అక్కడే ఉన్నా ఇంకేమైనా ఇంకా పోయిందంటే తెలియదు కాదు. తెలియదు అంటే అర్థం కాని పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అర్థం కాని పరిస్థితి అంటే తెలంగాణ విద్యావంతులకు, నాకు, మీకు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం కాదు. దోపిడీకి గురవుతున్నవాడు నన్ను దోసుకుంటున్నారు అని అర్థం చేసుకోలేని పరిస్థితిలో సమాజాన్ని నెట్టించింది. దిస్ ఈస్ ద కాజ్ ఫార్ ఇంట్రాస్పెక్షన్. తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక సింహావలోకనం, ఒక ఆత్మపరిశీలన. ఎందుకు వాడుతున్న ఈ పదాలు, ఎందుకంటున్న నాగయ్య గారి ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత చర్చల అవసరం లేదు, అసమ్మతి అవసరం లేదు. ఒక ఆల్టర్నేటివ్ విజన్, ఒక ప్రణాళిక అవసరం లేదు. తెలంగాణ వచ్చేసింది కాదు, అంతా సుభిక్షం, అంతా బంగారం, వెండి కూడా లేదు, అంతా బంగారం అనేటువంటి ఆపోహలో తెలంగాణ విద్యావంతుల వేదిక కూడా ఉండిపోయిందా? ఏమీ చిన్న అనుమానం. తెల్లారి నుంచే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తెల్లారంగానే తెలంగాణ విద్యావంతుల వేదిక, దానికి సభ్యత్వం లేదు. మనం అందరం దాంట్లో మెంబర్స్. నేను ఎప్పుడో అది మొదలుపెట్టినప్పుడే చెప్పాను, నేను కూడా సభ్యుడు. సభ్యత్వ రుసుము లేని సభ్యులు, సభ్యత్వ రుసుము అక్కర లేని సభ్యత్వం.